మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు, ముందు నుంచి కాకమాన్ రాజశేఖర్ గారు ఒకటే చెప్తున్నారు, ఆధారాలు లేకుండా కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా వాళ్ళే రిపోర్ట్లు రాసి ఒక పెద్ద కేసుగా చిత్రీకరించి ఇది చేస్తున్నారు, అసలు ఎలాంటి స్కాము జరగలేదు అంటున్నారు. ఏం జరగబోతోంది ఈరోజు? మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమా? ఛార్జ్ షీట్లో పెద్ద తలకాయల పేర్లు ఉండే ఛాన్స్ ఉందా? సార్, ముందుగా ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే అండి. భారతదేశ రాజకీయాలలోనే ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినా, ఏ స్కామ్లు అరెస్ట్ చేసినా ఫస్ట్ చెప్పే డైలాగ్ ఏంటంటే, నేను చాలా అమాయకుణ్ణి, నాకేమీ తెలియదు, నన్ను రాజకీయంగా వేధిస్తున్నారు, నేను రాజకీయంగా ఎదుగుతున్నాను కాబట్టి నా పైన కక్ష సాధింపు చేస్తున్నారు అని రాజకీయ నాయకులే కాదు, ఏ దొంగను అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చినా వాడు చెప్పే మొట్టమొదటి మాట ఇదే. సైకిల్ దొంగతనం చేసినా కానీ నేను సైకిల్ దొంగను తీసుకొని స్టేషన్కి వచ్చి, ఎస్ఐ ఏమిరా దొంగతనం చేసినామంటే, లేదు సార్, ఒట్టు సార్, నాకు తెలియదు సార్, నేను చాలా అమాయకుడు సార్, నేను ఆ పక్క పోతా ఉంటే నేను మీ కానిస్టేబుల్స్ తీసుకొచ్చేసినారు సార్, నాకేం తెలియదు సార్ అంటారు. సైకిల్ దొంగ కూడా. దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ ఇది. మీ విజయసాయి రెడ్డే చెప్పాడు సిట్ ఆఫీస్కి వచ్చి, నా పాత్ర ఏం లేదు, అన్ని కసిరెడ్డి రాజిరెడ్డికి తెలుసు, మిథున్ రెడ్డికి తెలుసు, వైవి సుబ్బారెడ్డికి తెలుసు అని. నేను అడిగేది ఒకటే, నీ పేరు ఎఫ్ఐఆర్ లో లేకపోయినా మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ పిటిషన్ ఎందుకు వేసుకున్నాడు? స్టార్టింగ్ లో నీ పేరు లేదు కదా ఎఫ్ఐఆర్ లో, ఆ తర్వాత వచ్చింది కదా. ఈ లోపలనే పోయి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నావు, టెంపరీ బెయిల్ ఇచ్చింది, ఇంటీరియం బెయిల్. మళ్ళీ హైకోర్టు పోయినా యాంటిసిపేటరీ బెయిల్ కావాలని. హైకోర్టు ఏం చెప్పింది? లేదు, ఇది చాలా సీరియస్ కేసు, ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయిన కేసు, పిఎల్ఆర్ కంపెనీకి వచ్చినటువంటి 5 కోట్లు ఎక్కడి నుండి వచ్చింది అని నువ్వు నిరూపించుకోలేకపోయావు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ చూపించుకోలేకపోయావు. వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సాయి రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, శ్రీధరు, సజ్జల శ్రీధరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన శిష్యులు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి కేసు ఇది. దాదాపు 11 మంది జైల్లో ఉన్నారు, అందరూ కూడా బిగ్ షాట్స్. కంటైనర్లలో డబ్బు తరలించినటువంటి వ్యవహారం ఇది. ఇంత జరుగుతూ ఉంటే ఇన్ని ఎవిడెన్సెస్, ఇప్పుడు ఎవిడెన్స్ లేదంటే ఎవిడెన్స్ లేకుండా కోర్టు ముందు నిలబెడితే వాళ్ళు ఏం రిమాండ్ ఇవ్వరు ఉట్టుపుణ్యానికి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉంటేనే రిమాండ్ ఇస్తుంది కోర్టు. మీ నిర్దోషిత్వం ఏదో పోయి నిరూపించుకో కోర్టులో. సిట్ అంటే సిట్ చంద్రబాబు నాయుడు ద్వారా అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో సిట్ వేసి చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆ సిట్ కూడా జగన్మోహన్ రెడ్డి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండే కదా. రఘురామరెడ్డి, కొల్లు రఘురామరెడ్డి డిఐజీగా ఉన్న ఆయన ఆధ్వర్యంలో ఉన్న సిట్ కూడా అట్టా సిట్టేనా? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండా? చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, మాకు రివెంజ్ పాలిటిక్స్ తో సంబంధం లేదు, మేము ఎవరిపైన కక్ష సాధింపు చేయమని చెప్పారు. మీరు చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణము, దీని వెనకాల బాలాజీ గోవిందప్ప ఆధ్వర్యంలో ఒక పెద్ద లేడీ డాన్ ఉన్నారు. మీరు చెప్పారు కదా ఒక పేరు బ్లాంక్ గా ఉందనేసి, ఆ లేడీ డాన్ పేరే దాంట్లో ఉంటుంది చూడండి. బాలాజీ గోవిందప్ప ఎవరు? ఆయన సాక్షికి ఆడిటర్. ఆయన మరి ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఉన్నాడు కదా, అతను కూడా ఉన్నాడు కదా, మొత్తం వ్యవహారం వాళ్ళకి తెలుసు కదా. ఈ లిక్కర్ డబ్బులతో మీరు ఖరీదైన గోల్డ్ కొన్నారు, కార్లు కొన్నారు, విల్లాలు కొన్నారు, చివరికి డబ్బా రేఖల సినిమా కూడా తీశారు. మీరు ఈ డబ్బుని సినిమా కూడా తీసి వైట్ మనీ చేసుకున్నారు. ఈ రోజు మిథున్ రెడ్డి చుట్టుకునింది కేసు. ఏదో చట్టం ముందర మిథున్ రెడ్డి అయినా సమానమే, సప్తగిరి ప్రసాద్ అయినా సమానమే, ఇంకొకరైనా సమానమే. కేసులో పాత్ర ఉంటే నిరూపించుకోవాల్సింది తప్పదు. నేను ఎంపీ, నన్ను ఎవరు అరెస్ట్ చేసేది అంటే కుదరదు. చట్టం ముందర అందరూ సమానమే. స్వర్గీయ జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి హోదాలో కోర్టు ముందు నిలబడాల్సి వచ్చింది, చదువు బాగొట్టుకోలేదా? ఇవన్నీ తెలియదా వీళ్ళకి? ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు, వేధింపులు. ఇంకొకటి కూడా అంటాడు, ఇంకొక మాట అంటాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చదువుకునేటప్పుడు పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు కొట్టినారంట, అందుకని చెప్పి ఆ కోపం ఉందంట. ఏమైనా సిగ్గుండి మాట్లాడుతున్నారా? ఏమైనా చిన్నప్పుడు కొట్టినాడట చంద్రబాబు నాయుడు, అందుకని చెప్పి కక్ష సాధిస్తున్నాడు. ఏం మాటలు సార్ ఇవి? కారణం సృష్టిస్తున్నారని అంటున్నారు కాకమాన్ రాజశేఖర్ గారు. సార్ ఇప్పుడు
అతి త్వరలో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఈ మొత్తం స్కామ్ ని నడిపించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ కాబోతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అంతిమ లబ్ధిదారుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం ఎలంకా ప్యాలెస్ లో ఉన్నాడు. ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ ఎందుకు ఆఫ్టర్ అరెస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ చీలిక రాబోతుంది. నిట్ట నీరులో చీలుతాది వైసీపీ. ఇవన్నీ కూడా 6 months లో జరిగిపోయి వైసీపీ లెజిస్లేటర్ పార్టీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో 7 మంది ఎమ్మెల్యేలు సపరేట్ గా కుంపటి పెట్టబోతున్నారు. ఇది జరుగుతుంది. ఇది ఇంటర్నల్ గా డిస్కషన్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఇక జైలుకు పోతే ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, భూస్థాపితం అయిపోతుంది. కాబట్టి బొత్స సత్యనారాయణ దగ్గర డబ్బులు ఉన్నాయి, కులం ఉంది. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ చీలబోతుంది. ఇవి ఆగస్టులో దీనికి పునాది వేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయడానికి కూడా వీళ్ళు సిద్ధపడిపోయి ఉన్నారు. వైసీపీ నిట్ట నిలవున చీలి జగన్మోహన్ రెడ్డి చిక్కుకుపోతున్నాడు. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ సపరేట్ కుంపటి ఏర్పడబోతుంది. లెజిస్లేటర్ పార్టీ కూడా సపరేట్ గా ఏర్పడబోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. అవి తెలుసుకోకుండా కాకుమాన్ రాజశేఖర్ గారు గావు కాకలు పెడితే ఎట్లా? ఎవరు బాధ్యతలు? మీరు చేసినటువంటి లెక్కర్స్ కానీ మేము బాధ్యతలమా? చేసింది చేశారు, తినింది తిన్నారు. ఇప్పుడు జైలుకి పోయేటప్పుడు ఒక్కొక్కరు గుట్టకలు మింగతా ఉన్నారు. కుర్తుల బట్టి ఎలుకల మాదిరి పరుగుతున్నారు. ఆడికి ఈడికి ఆడికి ఈడికి. ఎవరు తినమన్నారు, ఎవరు బొమ్మన్నారు? కాకుమాన్ రాజశేఖర్ గారు చాలా రైట్. సత్యగిరి ప్రసాద్ గారు ఎన్ని అరెస్టులు చేసుకున్నా, ఎన్ని కేసులు పెట్టినా, అవసరం అయితే మా అధినేత వరకు వచ్చినా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అసలు కూటమిలోనే త్వరలోని వేరే కుంపటి రాబోతుంది అంటున్నారు. కళలు కనేవాడికి ఏదైనా చెప్పొచ్చు కానీ పగటి కళలు కనేవాడికి ఏం చెప్తాం సార్ మనము? పగటి కళలు కూటమి బలంగా ఉంది, 124 సీట్లు. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు, జైలుకి వచ్చే ఛాన్స్ ఉంది. బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో రంగం సిద్ధమైంది. ఇప్పుడు మాకేం కర్మ 76 మంది వచ్చి ఆయన మాకేం అవసరము? జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతున్నాడు, బిక్కు బిక్కు అంటాడు. ఆంధ్రప్రదేశ్ లోనే ఉండటం లేదు, తెలుగు రాష్ట్రాల్లో ఉండటం లేదు. మాట్లాడితే ఇక్కడ ఏదో పెద్ద ప్రెస్ మీట్ పెట్టేది మళ్ళీ. రైట్. సత్యగిరి ప్రసాద్ గారు చార్జ్ షీట్ రాబోతుంది కదా, చార్జ్ షీట్ లో ఎలాంటి ప్రస్తావన ఉండే ఛాన్స్ ఉంది? 160 పేజీల చార్జ్ షీట్ సాయంత్రం రాబోతుంది అంటున్నారు. ఆయన ఏదో చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి టచ్ చేసి చూడండి అని. కోడి పిల్లని తీసుకుపోయినట్టు తీసుకుపోతారు పోలీసు. ఆయన పెద్ద పులి సింహం కాదు, చిన్న కోడి పిల్లని ఎత్తుకెళ్తారు చూడు, ఎత్తుకెళ్ళి లాక్ చేస్తారు. ఎవరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నన్ను టచ్ చేసి చూడు అన్నాడు. ఏముంది టచ్ చేసి లోపలేనివాడు జైలు గోడల మధ్య గావు కాయకలు పెట్టుకుంటూ బిగ్గరగా ఏడ్చుకుంటున్నాడు. ఏమైపోతుంది? జగన్మోహన్ రెడ్డి ఏమైనా అంతర్జాతీయ నాయకుడు? ఎన్ని చూడలేదు ఇలాంటి తప్పుడు కేసులు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఛార్జ్ షీట్ త్వరలో ఫైల్ అవుతుంది. ఛార్జ్ షీట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అంటే పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ కదా అది. తత్సమయానికి ఇప్పుడు సప్లిమెంటరీ ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ సంబంధించి అరెస్ట్ అయినటువంటి 12 మంది 13 మంది సంబంధించి వాళ్ళ పాత్ర గురించి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేస్తారు. ఇంకా కూడా చాలా మంది ఉన్నారు, 42 కాదు, ఇంకా కూడా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారతదేశ రాజకీయాలను ఒక సంచలనమైన స్కామ్ ఇది. 3,500 కోట్లు మించుతుంది ఇది. సుప్రీం కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లోనే 3,500 కోట్లు ఉంది. ఇంకా కూడా నేను చెప్తున్నా, అంతిమంగా ఒక లేడీ డాన్ ఈస్ గోయింగ్ టు బి అరెస్టెడ్, నో డౌట్ అబౌట్ ఇట్. జరుగుతుంది. ఎందుకంటే బాలాజీ గోవిందప్ ఉన్నాడు, అతను కీలకము. అతను ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని లేడీ డాన్ కూడా అరెస్ట్ అవబోతుంది, సందేహమే లేదు. రైట్ రైట్ చూద్దాం ఏం జరగబోతుందో.